అవునా? ఏదైతే మనం గొప్ప సంకల్పం తీసుకున్నామో, గొప్ప నిర్ణయం తీసుకున్నామో హేళనతోనే మొదలైతాయి. ఎలా అంటే వెస్టేజ్‌లో మనం జాయిన్ అయిన తర్వాత, మీటింగ్ విన్న తర్వాత మనం గూడా ఒక కారు తీసుకుంటాం. మనం గూడా ఒక రూ. 1,00,000 చెక్ తీసుకుంటాం. మనం గూడా ఫారిన్ ట్రిప్ వెళ్తామని పక్కనోళ్ళకి చెప్తే ఎంత హేళన చేస్తారు. అవునా? నువ్వు ఆటో తోలుతావు, కారు తీసుకుంటావు, ఫారిన్ ట్రిప్ వెళ్తావు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటావు అని హేళన చేస్తారా? చెయ్యరా? సో అటువంటి హేళన నుంచే మనకొక ఒక బలమైన సంకల్పం రావాలి. ఏంటంటే వీళ్ళు హేళన చేసిన దానికైనా నేను సక్సెస్ అవ్వాలి. నేను సక్సెస్ చూపించాలి. నా నా బలమేంటో వీళ్ళకి తెలియచెప్పాలి. ఎందుకంటే మనకి వెస్టేజ్ ఒక అవకాశం దొరికింది. ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. ఒక ఆపర్చునిటీ మనకుంది కాబట్టి దానిని అందిపుచ్చుకొని ఎవరైతే హేళన చేశారో ఆళ్ళనే మనం ఆళ్ళ ముందు సక్సెస్ చూపించాలి. ఇప్పుడు విజయరాజ్ సార్ ఉన్నారు. నేను జాగ్వార్ కారు తీసుకున్నానంటే వాళ్ళేమన్నారు? తమ్ముడు గుణదల తిరణాల్లో దొరికిద్ది కొనుక్కో అన్నారు. ఎగతాళి చేయలేదా? కానీ ఆ హేళన నుంచే ఈరోజు జాగ్వార్ కారు ఆళ్ల ముందే తిరుగుతున్నారు సారు. ఆళ్ల కళ్ళ ముందే తిరుగుతున్నారు జాగ్వార్ కారులో. అవునా? ఇక్కడ చూడండి, ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు. జీవితం ఒక్క నిమిషంలో మారిద్దా? కానీ ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. అవునా కాదా? మనం ఏదైతే ఆలోచించి నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయంతో మన జీవితం మారిద్ది. 100% దానికి కట్టుబడి కమిట్మెంట్ తో, పట్టుదలతో, బర్నింగ్ డిజైర్ తో మనం ఈడ వర్క్ చేసినట్లయితే మనం తీసుకున్న నిర్ణయం ద్వారా మన జీవితం మారిద్ది. మన జీవితాలే కాకుండా మనతో నమ్మి జర్నీ చేస్తున్న వాళ్ళ జీవితాలు కూడా మారతాయి. సో మన జీవితం మారిందంటే ఇప్పుడు నేను కష్టపడితే నా నెక్స్ట్ తరాలు కూర్చొని తినేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. నిర్ణయం మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక్క నిమిషంలో జీవితమే మారదు కదా, కానీ తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఆలోచించి చేసినట్లయితే మన తరాలు మారతాయి మిత్రులారా. ఇక వెస్టేజ్ లో 5 రకాల దశలు ఉంటాయి. అవేంటంటే ఫేజ్ 1 నెగటివ్ దశ, ఫేజ్ 2 డిజాస్టర్ దశ, దాంతో పాటుగా ఫేజ్ 3 మిక్స్డ్ దశ, ఫేజ్ 4 గ్రోత్ ఫేజ్, దాంతో పాటుగా ఫేజ్ 5 సెలబ్రిటీ ఫేజ్. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫేజ్ 1 చూసుకున్నట్టే చూడండి ఎలా ఉంటుంది. ఇదంటే ఇక్కడ దీన్ని చూసుకున్నట్టే చూడండి, ఈ నెగిటివ్ ప్లేస్ లో ఫస్ట్ ఈ ఫేజ్ లో ఎలా ఉంటదంటే పూర్తి నెగిటివ్ ఫేజ్. ఎలా అంటే ఈ సిస్టమ్ లోకి మనం ఎంటర్ అయ్యాము, మీటింగ్ విన్నాము, ఒక ఛాంపియన్స్ డే అటెండ్ అయ్యాము. ఆ ఛాంపియన్స్ డే లో మనం ఆల్రెడీ చాలా మంది లీడర్స్ టెస్టిమోనీస్ విన్నాము, సక్సెస్ అయిన పీపుల్స్ ని విన్నాము. ఇక మనం వర్క్ చేయడానికి డిసైడ్ అవ్వాలి. వర్క్ చేయడం డిసైడ్ అయ్యి వర్క్ స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేసే క్రమంలో మనం ఈ బిజినెస్ కొత్త, అసలు తెలీదు ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఈ ప్రొడక్ట్స్ గురించి ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అనేది తెలీదు. సో మనం కొత్త ఈ బిజినెస్ కి. అప్పుడు మనం ఏం చేయాలి? మోర్ హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కువ ఎలా అంటే సిస్టమ్ గురించి నేర్చుకోవాలి, ఎక్కువ మంది పీపుల్ కలవాలి, మన అప్లైన్ తీసుకెళ్లి క్లాసులు చెప్పించాలి. అవునా? సో అటువంటిప్పుడు ఏమవుద్ది? రిజెక్షన్స్ వస్తాయి, నెగిటివ్ సెక్స్ ఎక్కువ వస్తాయి. కొంతమంది మనతో జాయిన్ అవ్వరు. జాయిన్ అవ్వకపోగా ఏమంటారంటే, ఎందుకు వెంకటరెడ్డి నీకు వర్క్ ఎందుకు, చక్కగా ఆటో తోలుకుంటున్నావు కదా, ఒక 1000 రూపాయలు వస్తున్నాయి కదా, లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది కదా, ఎందుకు అని చెప్పేసి సలహాలు ఇస్తారు. మన మంచి కోసమే, వాళ్ళకి తెలియదు కాబట్టి. సో అప్పుడు ఏమంటారు? దాదాపుగా 95% పీపుల్ నో 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 అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఈ బిజినెస్ ని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఛాంపియన్స్ డే గెలిచింది మనం, ఇక్కడ లీడర్స్ టెస్టిమోనీస్ విన్నది మనం, సక్సెస్ అయిన పీపుల్ ని చూసింది మనం. సో తొందరలో సక్సెస్ తీసుకోబోయేది మనం. కాబట్టి మనం గట్టిగా నిలబడాలి. ఎందుకంటే ఇక్కడ నో స్కిల్స్ ఉండవు, నో నాలెడ్జ్ ఉండదు, స్కిల్స్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. సో దానివల్ల ఏమైంది? ఎక్కువ మంది మీటింగ్ ఫోన్, ఈ ఫోను దీంట్లో ఆపేస్తాను. దీంట్లో పెట్టా సిగ్నల్ ప్రాబ్లం పడుతుంది. బోర్డింగ్ రావాలి.
ఏది కూడా పోయిందా ఏమైతే ప్రాబ్లం టీవీ రాకుండా వస్తున్నారా సో మనకే నాలెడ్జ్ లేకపోతే, మనమే మీటింగ్స్ అటెండ్ అవ్వకపోతే ఇక మనకి ఎవరు నాలెడ్జ్ ఇచ్చేది? ఒక కంపెనీ జరుగుతుందంటే మనం అటెండ్ అవ్వం, ఒక బూట్ క్యాంప్ జరుగుతుంటే మనం అటెండ్ అవ్వం, ఒక వన్ డే వర్క్షాప్ జరుగుతుంటే మనం అటెండ్ అవ్వం, ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంటే మనం అటెండ్ అవ్వం. మరి ఎక్కడ నాలెడ్జ్ తీసుకుంటాం? ఒక్కసారి ఆలోచించండి. మీటింగ్సే కదా బలం. గౌతమ్ బాలి సార్ ఏం చెప్తారు? వెస్టేజ్ చరిత్రలో మీటింగ్ రాకుండా సక్సెస్ అయినట్టు వెస్టేజ్ చరిత్రలోనే లేదు. మీటింగ్ వస్తేనే సక్సెస్ అవుతారు. మీటింగ్సే బలం. సో అటువంటి మీటింగ్స్ మనం అటెండ్ అవ్వాలి. దాంతో పాటుగా నెవర్ షో ప్లాన్ అలోన్. ఎప్పుడు మన బిజినెస్ ప్లాన్ అనేది, మనం కొత్త కాబట్టి బిజినెస్ కి మనం ఇంకా నాలెడ్జ్ సరిగా తీసుకోలేదు కాబట్టి మన స్కిల్స్ డెవలప్ అవ్వలేదు కాబట్టి అప్లైన్ తో వర్క్ చేయాలి, అప్లైన్ తో ప్లాన్ చెప్పించాలి. ఎందుకంటే మన సిస్టమ్ కొత్త కాబట్టి. నో ద ఇండస్ట్రీ రూల్స్. ఈ సిస్టమ్ తెలుసుకోవాలి. ఈ సిస్టమ్ ఏంటి? ఫాలో ద అప్లైన్. అదే కదా సిస్టమ్. యూజ్ అండ్ షేరే కదా. ఇందులో సిస్టమ్ తెలుసుకోవాలి. ఏంటి? యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్స్, మీటింగ్స్, టీమ్ వర్క్, ఫాలో. ఇలా సిస్టమ్ తెలుసుకోవాలి. అసలు సిస్టమ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. హ్యావ్ పేషెన్స్ అండ్ ఫాలో యువర్ అప్లైన్. దీనికి మనకు కొంత పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి. వెస్టేజ్ లో నిలబడాలి అంటే, వెస్టేజ్ లో సక్సెస్ తీసుకోవాలి అంటే, వెస్టేజ్ లో మనం 1,00,000 రూపాయలు తీసుకోవాలి అంటే ఇక్కడ కంపల్సరీగా కావాల్సింది అంటే పేషెన్స్ కావాలి. దానితో పాటుగా ఓపిక, తీరిక, కోరిక, ఈ మూడు కనుక మనకు ఉన్నట్లయితే, ఇందులో మనం నిలబడగలిగినట్లయితే ఇందులో 100% సక్సెస్ తీసుకుంటాం. హ్యావ్ పేషెన్స్ అండ్ ఫాలో యువర్ అప్లైన్. ఆ పేషెన్స్ తోటి, ఆ ఓపిక తోటి మనం మన అప్లైన్ ఏదైతే చెప్పాడో అప్లైన్ ని ఫాలో అయితే చాలు. గుడ్డిగా అంతే. ఇక మీరు ఎవరైతే రైట్ అప్లైన్ అనుకుంటున్నారో ఆ అప్లైన్ ఫాలో అవటమే ఇక్కడ పని. అవునా? ఎందుకంటే ఫస్ట్ ఈ నెగిటివ్ డేస్ లో మనం బిజినెస్ కొత్త తెలీదు, అసలు సిస్టమ్ ఏంటో తెలీదు, హార్డ్ వర్క్ చేయాలి తెలీదు. ఎలా? అవునా? అటువంటి మనం ఏం చేస్తాం? మీటింగ్స్ అటెండ్ అవుతాం. అది జూమ్ మీటింగ్ కావచ్చు, లైవ్ మీటింగ్ కావచ్చు, నెంబర్ ఆఫ్ మీటింగ్ అటెండ్ అయితే మనకు నాలెడ్జ్ వస్తుంది. సో అది సింగిల్ గా ఎప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వకూడదు, కొత్త కాబట్టి సిస్టమ్ కి. ఇవి చేసినట్లయితే ఈ దశని మనం అధిగమించవచ్చు. ఇక సెకండ్ వన్ కొంచెం ఏ స్పీడ్ అయినా అంతే వచ్చేది. ఇది కనెక్ట్ అయితేనా వెస్టేజ్ చేస్తే 84 రూపాయలు వచ్చింది. ఈ 84 రూపాయలు నాకు వచ్చిందని చెప్పేసి ఎవరికి చెప్పి వెస్టేజ్ లో జాయిన్ చేయించాలి? అవునా? సమ్ పీపుల్ జాయిన్ us బట్ డోంట్ వర్క్. జాయిన్ అవుతారు మనతో, మన చెప్పగానే అది రాదన్నా.
నెట్ ఆఫ్ చేసి ఆన్ చేయాలా? నువ్వు అదే పని చేస్తున్నావు నాయన ఈడ. అని చెప్పేసి మనకి సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయింది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన అప్పలేని లక్ష్మి గారు ఉన్నారు, కంపెనీ నుంచి కార్ తీసుకున్నారు, 70,000 రూపాయలు శాలరీ తీసుకుంటున్నారు. మనం ఏమంటాం, లక్ష్మి గారి వల్ల అయితే అయింది, మన వాళ్ళు యాడ్ అయింది, రామాంజన్ సార్ వల్ల అయితే అయింది, మన వాళ్ళు యాడ్ అయింది అని చెప్పేసి మనకే సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ మాస్టర్ కాబట్టి, టీచర్ కాబట్టి చెప్పగలిగారు, టీముని కట్టుకోగలిగారు, మన వాళ్ళు యాడ్ అయింది అని చెప్పేసి మనకే సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయింది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక అప్లైన్ ఫోన్ చేశాడా పొరపాటును కూడా ఫోన్ ఎత్తాం. ఎన్నిసార్లు ఏం చేయండి ఫోన్ ఎత్తాం. అప్లైన్ ఇటు వస్తుంటే మనం తప్పించుకొని అటు వెళ్ళిపోతాం. దాంతో పాటుగా నో గ్రోత్ అండ్ నో బిగ్ చెక్. అక్కడ గ్రోత్ ఏముంటది, చెక్ ఏముంటది, చెప్పుకోవడానికి ఏముండదు కదా. మనం ఏదైనా వర్క్ చేస్తే మన కింద టీం వచ్చి మనం వర్క్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి. ఇక మనం వర్క్ చేయడానికి జనాలకు చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు వినరు. సో మనకు నాలెడ్జీ లేదు కాబట్టి, సరిగ్గా నాలెడ్జీ తీసుకోలేదు కాబట్టి, దీని గురించి తెలియదు కాబట్టి, అరకొర నాలెడ్జీతో మనం వెళ్తాం కాబట్టి సెకండ్ ఫేజ్ లో అప్పుడు ఏమైంది, గ్రోత్ ఉండదు, చెక్కు ఉండదు. జనాలు మనల్ని చూసి ఏం చేస్తారంటే నవ్వటం మొదలు పెడతారు, ఇన్సల్ట్ చేస్తారు, విమర్శిస్తారు. ఇవన్నీ దేనికి దారి తీస్తాయి, మన పతనానికి దారి తీస్తాయి, వెచ్చు నుంచి బయటికి రావడానికి దారి తీస్తాయి. అవునా? నవ్వుతారు జనాలు. ఎలా నవ్వుతారు అంటే, ఫర్ సపోజ్ నా గురించే చెప్తాను, ఆటో అమ్మేశాను, 30,000 వస్తున్నాయి, ఆటో అమ్మేశాను. ఇక ఏం చేయాలి, నెక్స్ట్ జనాల్ని కలవాలి. అగ్రికల్చర్ బాగా వచ్చింది, గ్రోత్ వచ్చింది. అగ్రికల్చర్ డల్ అయిపోయింది, మేము డల్ అయిపోయాం. అప్పుడు ఏమనిపించింది నాకు, అబ్బా ఆటో ఉంటే బాగుండేది అని అనిపించింది. సో ఈ రోజు నేను ఆటో అమ్మాను కాబట్టి ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా నిలబడగలిగాను, దీని గురించి తెలుసుకోగలిగాను. సో నవ్వారు నన్ను చూసి, ఆటో అమ్మేశాడు, ఇబ్బందులు పడుతున్నానని చెప్పేసి నవ్వారు. ఆటో ఉంటే హ్యాపీగా సాగేది కదా జీవితం, ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉండేది కదా, నవ్వారు. కానీ నేను అన్నిటిని దాటుకొని ముందుకు రాగలిగాను, ఈ రోజు నిలబడగలిగాను. దీంతో పాటుగా వేస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్. వీటన్నిటి మనకి ఏమనిపించిందంటే వెస్టేజ్ వేస్ట్ 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 అనిపించింది. కానీ వెస్టేజ్ బెస్ట్ అని ఎప్పుడు తెలుస్తుంది, రిమెంబర్ 100 numbers విల్ మేక్ అస్ సక్సెస్ఫుల్ ఇన్ వెస్టేజ్. మనం గుర్తుపెట్టుకోవాలి, వెస్టేజ్ లో 1000 మంది సక్సెస్ అయ్యారు. వీళ్ళందరినీ మనం ఎందుకు చూడాలి, వెస్టేజ్ లో సక్సెస్ అయిన చందు సార్ ని చూద్దాం, సక్సెస్ అయిన వైఎస్ఆర్ మాస్టర్ ని చూద్దాం, సక్సెస్ అయిన రామాంజన్ సార్ ని చూద్దాం, సక్సెస్ అయిన లక్ష్మి గారిని చూద్దాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ కార్లు తీసుకున్న 10,000 మందిని చూద్దాం, 1,00,000 రూపాయలు తీసుకున్న 5,000 మందిని చూద్దాం, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళిన వాళ్ళని చూద్దాం. మన కళ్ళ ముందే వెస్టేజ్ ద్వారా కార్లు తీసుకొని 1,00,000 రూపాయల నెలకి ఇన్కమ్ తీసుకుంటాం, వాళ్ళని చూద్దాం. అంతే కదా. ఫెయిల్యూర్ అయిన చూస్తే ఎలా, వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను సక్సెస్ అవుతాను. ఈ సిస్టమ్ నిలబడి ఉంటే, దాంతో పాటుగా సెల్ఫ్ మోటివేషన్ రిక్వైర్డ్. సెల్ఫ్ మోటివేషన్ కావాలి. ఎందుకు సెల్ఫ్ మోటివేషన్ కావాలి అంటే, ఇప్పుడు మనం చేస్తున్న పని, నేను ఆటో కొనుక్కుని ఆటో నేర్చుకున్న పని ఒక్క రోజులో అయిందా, అవలేదు కదా. ఆటో కొన్నా, పెట్టుబడి పెట్టి ఆటో కొన్నాను, డ్రైవింగ్ నేర్చుకున్నాను, రోడ్డు మీద తిరిగి జనాలు ఎక్కించుకుంటే నాకు డబ్బులు వచ్చినాయి. ఇంత చేస్తే డబ్బులు వస్తున్నాయి. కానీ వెస్టేజ్ లో డబ్బులు రావాలి అంటే జాయిన్ అయ్యి డబ్బులు వచ్చేస్తాయి, రావు కదా. అసలు ఈ సిస్టమ్ ఏంటి, ఇక్కడ వర్క్ ఏంటి, ఇక్కడ చేయాల్సిన పని ఏంటి, పెట్టుబడి పెట్టుకోకుండా డబ్బులు రావాలంటే కొంత సమయం తీసుకుంటది కదా, నేర్చుకోవాలి కదా అని మనకి సెల్ఫ్ మోటివేషన్ మనకు కావాలి. సో ఈ సెల్ఫ్ మోటివేషన్ మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, యు ఆర్ వర్కింగ్ ఫర్ ఫ్యూచర్ 3 జనరేషన్ ఇన్కమ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నేను నా భవిష్యత్ తరానికి ఫౌండేషన్ వేస్తున్నాను. ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా వేయగలిగితే దాని మీద నా భవిష్యత్ అంత బాగుంటుంది, నా పిల్లల భవిష్యత్ అంత బాగుంటుంది అని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫౌండేషన్ వేసే క్రమంలో ఎన్నో కష్టాలు నష్టాలు వస్తాయి, వాటిని తట్టుకొని నిలబడగలగాలి. తట్టుకొని నిలబడగలిగినప్పుడే కదా నువ్వు దాని మీద మిద్దెలు మేడలు అద్భుతమైన బిల్డింగ్లు కట్టగలిగేది. సో నిలబడాలి. ఎలా అంటే ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని సమస్యలు రాని, ఎన్ని విమర్శలు రాని, ఎన్ని అడ్డంకులు రాని, ఎన్ని ఒడిదుడుకులు రాని, ఏమైనా సరే నేను వెస్టేజ్ లో నిలబడాలి. కనబడాలి, నిలబడాలి, వినబడాలి, దృఢంగా ఒక
పట్టుదలతో బలమైన సంకల్పంతో ఫెవికిక్కేస్తే ఎలా అయితే అంటుకుంటుందో ఆ విధంగా ఒక గట్టి సంకల్పంతో గట్టి పట్టుదలతో నువ్వు నిలబడగలిగితే 3 తరాలకి బంగారు భవిష్యత్తు వేస్తావు. అలా నిలబడాలంటే అప్లైన్ గట్టిగా పట్టుకో, బిజినెస్ ని గట్టిగా పట్టుకో, అప్లైన్ చెయ్యి వదలొద్దు. నువ్వు నేర్చుకునేంత వరకు, నువ్వు ఈ సిస్టమ్ లో ఒక కొంత ఇన్కమ్ తీసుకునేంత వరకు నీ అప్లైన్ చెయ్యి వదలొద్దు. స్టిక్ టు బిజినెస్ ని గట్టిగా పట్టుకో. ఇంకోటి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ము. ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. నువ్వు నమ్ము. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు నమ్ము. ఈ ఆపర్చునిటీ నా ఇబ్బందుల్ని, నా కష్టాలని, నా సమస్యల్ని, నా ఒడిదుడుకులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి బయటికి వేయడానికి ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది. సో ఇది నాకు పరీక్షా సమయం. నేను దీన్ని తట్టుకొని నిలబడగలిగితే నెక్స్ట్ నా 3 తరాలకి బంగారు భవిష్యత్తు ఇవ్వగలను అని చెప్పేసి నిన్ను నమ్ము. బిజినెస్ ని గట్టిగా పట్టుకో, నీకు నువ్వు సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకో. అలా గనక చేయగలిగినట్లయితే ఈ డిజాస్టర్ ఫేస్ ని కూడా నువ్వు దాటుతావు. ఈ డిజాస్టర్ ఫేస్ దాటితే నెక్స్ట్ ఏముంటుంది? మిక్స్డ్ ఫేస్ ఉంటుంది. ఎలా అంటే ఈ మిక్స్డ్ ఫేస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇన్ అవర్ టీమ్ సమ్ పీపుల్ వర్క్ అండ్ సమ్ వోంట్ వర్క్. ఇందులో ఒక 100 మెంబర్స్ తీసుకుంటే 20 మంది వర్క్ చేస్తారు, ఒక 80 మంది వర్క్ చేయరు. సో ఆ వర్క్ చేయటం వల్ల నీకు ఇన్కమ్ వస్తుంది, నీ కింద టీమ్ కి ఇన్కమ్ వస్తుంది. సో దానివల్ల ఏముంటుంది? వర్క్ చేసిన వాళ్ళతో కలిసి ముందుకెళ్ళు. నువ్వు ఎప్పుడైతే వర్క్ చేసే వాళ్ళతో ముందుకెళ్ళి వాళ్ళకి ఇన్కమ్ ఇప్పించే విధంగా నువ్వు వర్క్ చేయగలిగితే, ఆ విధంగా టీం వర్క్ నువ్వు చేసుకోగలిగితే, ఆ వర్క్ చేయని వాళ్ళు కూడా నీతో వచ్చి కలుస్తారు. అవర్ పర్సనాలిటీ ఈజ్ రెడీ ఫర్ సక్సెస్. ఇక్కడ మనం డిసైడ్ అవ్వాలి, మనము సక్సెస్ అవడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. సో కొంత ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఇక 1,00,000 రూపాయలు తీసుకోవడం పెద్ద కష్టం కాదు. మనం చేస్తున్న జాబ్ ని, ఆపర్చునిటీని ఇక్కడ బ్యాలెన్స్ చేయగలగాలి. దీనికి సమయాన్ని కేటాయించాలి. వెస్టేజ్ సమయాన్ని కేటాయించుకొని జాబ్ ను కూడా చూసుకొని దీనికి సమయం కేటాయించుకోవాలి. ఇక్కడ లిటిల్ గ్రోత్ అండ్ లిటిల్ మనీ. చిన్నగా గ్రోత్ ఉంటుంది, మనీ వస్తుంది, రికగ్నైజేషన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా గుర్తింపు రావడం స్టార్ట్ అవుతుంది. ఆ గుర్తింపులో నువ్వేమనుకుంటావు అంటే, నేను సక్సెస్ అవడానికి రెడీ అవుతున్నాను అని చెప్పేసి నీకు అర్థమైంది. ఇక్కడ నువ్వేం చేయాలంటే ఎగ్జాంపుల్స్ తో ముందుకెళ్ళాలి. వర్క్ ఫర్ యువర్ టీమ్ కోసం వర్క్ చేయాలి. టీమ్ కి ఇన్కమ్ ఇప్పించే విధంగా వర్క్ చేయాలి. టీం కార్లు తీసుకునే విధంగా వర్క్ చేయాలి. టీమ్ కు డబ్బులు ఇప్పించావా, నీకు ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. సో టీమ్, వర్క్ ఫర్ యువర్ టీమ్. దాంతో పాటుగా స్టిక్ టు బిజినెస్ అండ్ ఫాలో యువర్ అప్లైనర్. బిజినెస్ ని గట్టిగా పట్టుకో, ఎందుకంటే ఇది వెస్టేజ్ బిజినెస్ నీది. వ్యాపారం వెస్టేజ్ బిజినెస్ ఎవరిది? వెస్టేజ్ బిజినెస్ ఎవరిది? నాది. సో నా బిజినెస్ కాబట్టి నేను గట్టిగా పట్టుకోవాలి. బిజినెస్ ని వదిలిపెట్టుకోకుండా గట్టిగా పట్టుకోవాలి. టీం కోసం వర్క్ చేయాలి. టీం కి ఇన్కమ్ ఇప్పించే విధంగా వర్క్ చేయాలి. అప్పుడు టీం నాతో నడుస్తారు. టీం కి నా మీద ఒక నమ్మకం వస్తుంది. మన అప్లైన్ 100% మనం సక్సెస్ చేపించగలడు అని చెప్పేసి టీం కి నీ మీద ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. అప్పటికి కూడా స్టిక్ టు బిజినెస్ గట్టిగా పట్టుకో. నీ అప్లైన్ గట్టిగా పట్టుకో. నీ అప్లైన్ సలహాలు, సూచనలు తీసుకొని టీమ్ తో వర్క్ చేయి. ఫోర్త్ ప్లేస్ ఎలా ఉంటుందంటే గ్రోత్ ఫేస్. ఇది ఎలా ఉంటుందంటే సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఏ విధంగా పెరుగుతుందంటే, నువ్వు సిల్వర్ నుంచి స్టార్ అవుతావు, స్టార్ నుంచి డైమండ్ అవుతావు, డైమండ్ నుంచి క్రౌన్ అవుతావు. 9 రకాల ఇన్కమ్లు యాడ్ అయిపోతాయి. సో అక్కడికి 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటావు, కార్ ఫండ్ తీసుకుంటావు, హౌస్ ఫండ్ తీసుకుంటావు. నువ్వు ఏదైతే సక్సెస్ అవ్వలేవు, సాధించలేవు అనుకున్నావో అవన్నీ వచ్చి నీ కళ్ళ ముందు ఉంటాయి. అప్పుడు నువ్వేమవుతావు? యూ విల్ బి ఎ రోల్ మోడల్ ఫర్ మెనీ పీపుల్. చాలా మందికి నిన్ను ఫస్ట్ లో ఎవరైతే హేళన చేశారో, ఎగతాళిగా మాట్లాడారో, నీ గురించి నవ్వారో, నిన్ను విమర్శించారో, వాళ్ళకు నువ్వు రోల్ మోడల్ లా కనిపిస్తావు. అప్పుడు వాళ్ళు నిన్ను అడుగుతారు, ఎలా అంటే, సారీ మిత్రమా, నేను నీతో జాయిన్ అవుతాను, నేను నీతో జర్నీ చేస్తాను అని చెప్పేసి నీతో జాయిన్ అవుతారు. నో ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్పెండ్ మోర్ టైం వెస్టేజ్. అప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. ఎలా అంటే నిన్ను నమ్మొచ్చిన టీమ్ కి సపోర్ట్ ఇచ్చే విధంగా కొత్త ఆలోచనతో ముందుకెళ్ళాలి. కొత్తగా ఆలోచించాలి. నీ టీం కి ఎక్కడ సపోర్ట్ ఇవ్వాలి, ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి, ఇంకా నువ్వు ముందుకెళ్ళాలి. 1,00,000 రూపాయలు తీసుకున్నావు, 2 లక్షలు ఎలా తీసుకోవాలి, 5 లక్షలు ఎలా తీసుకోవాలి, 10 లక్షలు ఎలా తీసుకోవాలి.
అలాగనే నీ టీంకి ఎన్ని కార్లు ఇప్పించాలి, ఎవరెవరికి ఇప్పించాలి, ఎవరెవరు యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అనేది నీకు బాధ్యతలు పెరుగుతాయి. మోర్ టైం వెస్టేజ్ కేటాయించాలి. ఇక్కడ ఎలా ఉంది, గుడ్ లైఫ్ స్టైల్ అండ్ గుడ్ బ్యాంక్ బ్యాలెన్స్. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోద్ది. నీ సమస్యలు, నీ ఇబ్బందులు ఏటుని పూర్తిగా సమసిపోతాయి. ఇక్కడ నువ్వు సెలబ్రిటీ అవుతావు. లైఫ్ స్టైల్ మారిపోద్ది. ఆటోలో తిరిగేవాడు కారులో తిరుగుతావు, స్కూటీలో తిరిగేవాడివి కారులో తిరుగుతావు. ఫారిన్ ట్రిప్స్ వస్తాయి, లైఫ్ స్టైల్ మారిపోద్ది. ఒక అందమైన ఇల్లు కట్టుకుంటావు, నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తావు, మంచి మంచి స్కూల్లో జాయిన్ చేస్తావు. 10,000 రూపాయలు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడే నువ్వు నీ కూతురు అడగకుండానే ఫీజు కట్టే విధంగా ఉంటావు. లైఫ్ స్టైల్ ఇక్కడ ఉంటుందన్నమాట. దాంతో ఇక్కడ ఏం చేయాలి, లైఫ్ స్టైల్ బాగానే ఉంది, ఓకే, అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఇక్కడ ఏం చేయాలి, సెట్ న్యూ గోల్స్ అండ్ కీప్ గ్రోయింగ్. ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తే 2 లక్షలు ఎలా తీసుకోవాలి, గోల్ పెట్టుకోవాలి. నార్మల్ కార్ తీసుకుని నువ్వు BMW కార్ తీసుకోవాలి, దానికి గోల్ పెట్టుకోవాలి. 2 లక్షలు తీసుకుని నువ్వు 10 లక్షలు తీసుకునే విధంగా గోల్ పెట్టుకోవాలి. అలా నీ టీముకు గోల్స్ క్రియేట్ చేయాలి. వర్క్ ఫర్ యువర్ టీమ్. టీం కోసం వర్క్ చేయాలి. నీ టీంలో స్టార్లు, గోల్డ్ స్టార్లు, క్రోన్లు, డియూసిడీలు, యూసిడీలు వచ్చే విధంగా నువ్వు వర్క్ చేయాలి. వర్క్ ఫర్ యువర్ టీమ్, స్టిక్ టు బిజినెస్ అండ్ ఫాలో యువర్ అప్లైనర్. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి. స్టిక్ టు బిజినెస్. ఇప్పటికీ నువ్వు గ్రోత్ జోన్ లోకి వచ్చినా సరే బిజినెస్ ని గట్టిగా పట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఛాంపియన్స్ డే పెట్టాలి, ఎక్కడెక్కడ నా టీం నా సపోర్ట్ కావాలి, ఎక్కడెక్కడ నా టీం డల్ అవుతుంది. సో ఆ డల్ అవుతుంటే నేను ఎలా నిలబెట్టాలి, వాళ్ళకి మోటివేషన్ ఏ విధంగా ఇప్పించగలగాలి. సో వాళ్ళని ఎలా సెట్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా కార్లు ఇప్పించాలి, వాళ్ళకి ఏ విధంగా 1,00,000 రూపాయలు ఇప్పించాలి, వాళ్ళకి ఎక్కడెక్కడ ఛాంపియన్స్ డే కావాలి, ఎక్కడెక్కడ మీటింగ్స్ కావాలి, ఏ ఏరియాలో మీటింగ్స్ కావాలి అనేది చేయాలి. స్టిక్ టు బిజినెస్. బిజినెస్ ని పట్టుకోవటమే, ఇక వదిలిపెట్టే సమస్య లేదు. పట్టుకొని గట్టిగా పట్టుకోవటమే. ఫాలో యువర్ అప్లైనర్. నువ్వు అంత ఎదిగినా సరే అప్లైన్ సలహాలు సూచనలు పాటించాలి. విజయరాజు 10 లక్షలు తీసుకుంటున్నారు, సుబ్బయ్య శెట్టి గారు 40 లక్షలు తీసుకున్న అప్లైన్ కలుస్తారు. అప్పటికి కూడా ఫాలో యువర్ అప్లైనర్. ఇక 5వ ఫేజ్ సెలబ్రిటీ ఫేజ్. ఇక్కడ సెలబ్రిటీ, యు ఆర్ ద సెలబ్రిటీ. ఎవరైతే నిన్ను చూసి హేళన చేశారో, నవ్వారో, ఎగతాళి చేశారో, విమర్శించారో, నీ వల్ల అయిద్దా, నీ వల్ల కాదని చెప్పారో, అక్కడ వాళ్ళు నిన్ను సెలబ్రిటీ లాగా చూస్తారు, ఒక హీరో లాగా చూస్తారు. నువ్వు హీరో. ఒక రేంజ్ లో లైఫ్ ఉంటుంది. ఇక పీపుల్ చర్చ్ ఫర్ యూ. నీ కోసం చర్చ్ చేస్తారు పీపుల్. ఎక్కడంటే సోషల్ మీడియాలో, ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో నీ కోసం చర్చ్ చేస్తారు, నీ వీడియోస్ కోసం చర్చ్ చేస్తారు. అటువంటి రోల్ మోడల్ గా నువ్వు అవుతావు, ఒక సెలబ్రిటీ లాగా నువ్వు అవుతావు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫంక్షన్ కి వెళ్ళావు, ఇది వరకు మనం మాట్లాడే మాటలు అరే అలానే మాట్లాడతాడు, అలానే ఉంటది, అంతా నస మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అదే నువ్వు ఒక సెలబ్రిటీ లాగా వెళ్తే నువ్వు తప్పు చెప్పు, అన్నయ్య చెప్పాడంటే ఆలోచించాలంటారు, అన్నయ్య చెప్పాడంటే కరెక్టే అంటారు. నీకు ఒక మాటకి విలువ పెరుగుతుంది, నీకు ఒక విలువ ఉంటుంది. నువ్వు సెలబ్రిటీవి. ఇది వరకు స్కూటీ మీద వెళ్ళే నువ్వు ఇప్పుడు కారులో వెళ్తున్నావు. ఎలా ఉంటుందో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఇది వరకు నువ్వు వస్తే పలకరించిన వాళ్ళు కూడా అన్నయ్య వచ్చారు, నీ చుట్టూ ఉంటారు, ఎందుకంటే సెలబ్రిటీ. ఇక్కడ కూడా ఏం చేయాలి, సెట్ న్యూ గోల్స్ అండ్ కీప్ గ్రోయింగ్. ఎప్పటికప్పుడు గోల్స్ క్రియేట్ చేసుకోవాలి, న్యూ గోల్స్ అండ్ కీప్ గ్రోయింగ్, గ్రోత్ అవ్వటానికి. ఇప్పుడు 10 లక్షలు విజయరాజు 1 కోటి రూపాయలు తీసుకోవాలి. అలాగే 1,00,000 రూపాయలు తీసుకుంటున్న నువ్వు 10 లక్షల్లోకి వెళ్ళాలి. 5 లక్షలు తీసుకున్న చందు సారు ఇలా 10 లక్షల్లోకి వెళ్ళాలి. ఆ విధంగా ఎప్పటికప్పుడు గోల్స్ క్రియేట్ చేసుకుంటూ ఎక్కడికెక్కడ ఛాంపియన్స్ డేలు, 1 డే వర్క్ షాపులు, బూట్ క్యాంపులు, ఉమెన్ ఎంపవర్మెంట్లు, విఐపి మీటింగ్స్ పెట్టుకుంటూ టీంకి ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉంటారు. బి అవైలబుల్ ఫర్ టీమ్. టీమ్ కి అవైలబుల్ గా ఉండాలి, టీమ్ కి సర్వీస్ ఇస్తూ ఉండాలి, టీమ్ కు నాలెడ్జ్ అందిస్తూ ఉండాలి. టీం ఇబ్బందుల్లో కూరుకుపోతుందా, నువ్వు టీం అండగా ఉండాలి. టీం డిసప్పాయింట్ అవుతుందా, నువ్వు మోటివేషన్ ఇచ్చే విధంగా ఉండాలి. అంతేగాని నాకు డబ్బులు వచ్చినాయి కదా టీం ఎలా వెళ్తుంటే ఇక్కడ కుదరదు. టు అవైలబుల్ ఫర్ యువర్ టీమ్. నో డైవర్షన్స్ ఫ్రమ్ బిజినెస్. బిజినెస్ నుంచి డైవర్షన్ ఛాన్స్ లేదు, తీసుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ కూడా ఏం చేయాలి, స్టిక్ టు బిజినెస్ అండ్ ఫాలో యువర్ అప్లైనర్. ఎంత ఎదిగినా సరే బిజినెస్ ని గట్టిగా పట్టుకోవాల్సిందే, నీ అప్లైన్ ఫాలో అవ్వాల్సిందే. ఈ విధంగా ఉంటుంది 5 దశలు. మనం ఈ 5 దశలు దాటుకుంటూ ఇక్కడ చూడండి, విజయరాజు గారు స్టార్టింగ్ లో అవహేళన చేయలేదా,
ఒకసారి చూడండి ఎంత అవహేళన. మరి ఈరోజు అవన్నీ తట్టుకొని చనిపోతే చాలు, ఈ జీవితం వద్దురా బాబు, చనిపోవాలని డిసైడ్ అయిన వ్యక్తి ఈ రోజు నెలకు 18 లక్షలు తీసుకుంటున్నాడు. జోబులో 10 రూపాయలు లేని వ్యక్తి ఈ విమర్శలన్నీ దాటుకుంటూ ఇప్పుడు సెలబ్రిటీ. మనం యూట్యూబ్ లో సార్ వీడియోలు చూడట్లేదా? సార్ ఇన్కమ్ ఎంత అంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయట్లేదా? సెలబ్రిటీ అయ్యారా లేదా? చందు సార్ సెలబ్రిటీ అయ్యారా లేదా? అలాగనే మన వైఎస్ఆర్ మాస్టర్ గారు, మన రామాయణ సార్ గారు అయ్యారా లేదా? ఈ విధంగా వెస్టేజ్ సిస్టమ్ లో మనం నిలబడి ఉంటే, ఓపికతోటి, కోరిక తీరిక బలంగా ఉన్నట్లయితే, కనబడి నిలబడి విలబడినట్లయితే, ఇందులో మనం డిజాస్టర్ ఫేస్ నుంచి, నెగిటివ్ దశ నుంచి ఒక సెలబ్రిటీ స్థాయికి రావచ్చు. మన ఏరియాలో మనమే సెలబ్రిటీ. అప్పుడు ఏమంటారు తెలుసా జనాలు? మనోడికి ఏదైనా ఉంటే చూడు, నీ ఎనిగిడి తిప్పుకో, నీ దగ్గరే ఉంటాడు అనే విధంగా జనాల మాటలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు రామానంద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఓపిక్ గా ఉన్న మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు రామానంద్ సార్. ఓకే అండి, బాల్ వెంకటరెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చదువుతో సంబంధం లేకుండా ఈరోజు 10 మందికి ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అట్లా కంగ్రాచులేషన్స్. మంచి ఇన్ఫర్మేషన్. వెస్టేజ్ లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఫస్ట్ లో పడే ఇబ్బందులు చూసి అయ్యో మాకే కష్టాలు వచ్చాయనుకుంటారు.